నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. 5 రోజుల పని వారాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా పొదిలిపట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట బ్యాంక్ ఉద్యోగులు ధర్నా శిబిరాలను ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వారానికి 5 రోజుల పని దినాలు మాత్రమే ఉంచి శనివారం, ఆదివారం రోజులను సెలవు దినాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంస్థ నాయకుడు జగదీష్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్నందున 5 రోజుల్లో పని విధానాన్ని అమలు చేయడం అత్యవసరమని ఆయన అన్నారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు కె నాగేంద్ర బాబు, జగదీష్ బాబు, వాసు, అన్నపూర్ణ, విజయలక్ష్మి, నరసింహరావు, రాజేశ్వరరావు, పవన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే సిఐటి నాయకులు కోటేశ్వరరావు, నాగేష్, వెంకటేశ్వర రెడ్డి కూడా ఈ నిరసనకు మద్దతుగా హాజరయ్యారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ లాంగ్ లివ్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ లాంగ్ లివ్. ఆఫీసర్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఆఫీసర్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్. నాల్ క్యాడర్స్ యూనిటీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది సెటిల్ హైవే యూనిటీ Our struggle, just struggle. Our struggle, just struggle. Our fight, just fight. Our fight, just fight. Our path, right path. Our path, right path. We shall fight, we shall fight. We will succeed, we shall fight. We shall fight, we shall fight. We will succeed, we shall fight. Our unity Jindabad. Jindabad, Jindabad. Our unity Jindabad. Jindabad, Jindabad. Union Jindabad. Jindabad, Jindabad. United Forum of Bank Union Jindabad. Jindabad, Jindabad. United Forum of Bank Union Jindabad. Jindabad, Jindabad. United Forum of Bank Union Jindabad. Jindabad, Jindabad. Friday banking we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. 2023లో జరిగిన 12th బైపార్ట్ సెటిల్మెంట్లో ఐబీఐ మాకు ఆల్రెడీ 5 days బ్యాంకింగ్ ఇస్తామని అగ్రిమెంట్ ఏర్పరచుకుంది. నామమాత్రపు పే ఫిక్సేషన్ తోటి, అంటే శాలరీ తక్కువ పెంచి మీకు 5 day బ్యాంకింగ్ ఇస్తాము అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని నేటి వరకు అమలుపరచలేదు. గత సంవత్సరం మార్చిలో మేము ఇలాగే సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు మీకు ఆల్రెడీ 5 day బ్యాంకింగ్ ఒప్పుకున్నాం కదా, ఇచ్చేస్తాము అని చెప్పారు. కానీ నేటికి సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాకంటే వెనక అడగని వాళ్ళకి కూడా ఇచ్చేశారు. మిగతా ఫైనాన్స్ సెక్టర్లు అందరికీ ఇచ్చారు, కానీ మాకు మాత్రం ఇస్తామని మాట ఇచ్చి పేపర్ వర్కే పరిమితమైంది. 5 day బ్యాంకింగ్ అనేది ప్రాక్టికల్గా మాత్రం ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదు. దీని గురించి మేము ప్రధానంగా ఈ సమ్మె చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది కాబట్టి దాన్ని అమలుపరచమని చెప్పి మేము ముఖ్యంగా పాల్గొంటున్నాం దీంట్లో. ఈరోజు అన్ని బ్యాంకు యూనియన్స్ కలిపి మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఈ స్ట్రైక్ ముఖ్యంగా ఎందుకంటే 5 days బ్యాంకింగ్ గురించి. ఇప్పుడు ఆర్బీఐ 5 day బ్యాంకింగ్ ఇచ్చారు, ఎల్ఐసికి 5 day బ్యాంకింగ్ ఇచ్చారు, ఎన్సిఐకి 5 day బ్యాంకింగ్ ఇచ్చారు, నాబార్డు 5 day బ్యాంకింగ్ ఇచ్చారు. ఓన్లీ బ్యాంకర్స్ మాత్రం ఎందుకని 5 day బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయలేదని మేము దీని గురించి అన్ని యూనియన్స్ కలిపి, ఆఫీసర్స్ యూనియన్స్, క్లరికల్ యూనియన్స్, అన్ని బ్యాంకులు కలిపి ఈరోజు మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఇది కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే నెక్స్ట్ మార్చిలో కూడా మేము కంటిన్యూ స్ట్రైక్ చేస్తామని సవినయంగా కోరుతున్నాం. ఈరోజు ఈ 12 బ్యాంక్స్ అన్నీ కలిపి మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఏపీజీబీ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇలా అన్ని బ్యాంక్స్ కలిపి ఈరోజు కంట్రీ వైడ్గా మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఈ స్ట్రైక్ని మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మాకు 5 day బ్యాంకింగ్ ఇచ్చేంతవరకు మా డిమాండ్ అదే మెయిన్. ఇచ్చేంతవరకు మేము ఈ స్ట్రైక్ ఇప్పుడు చేస్తున్నాము. మళ్ళీ మార్చిలో కంటిన్యూస్ స్ట్రైక్లో కూడా పాల్గొంటామని తెలియపరుస్తున్నాం.